గతంలో రూల్స్లో ఎక్కడా లేదండి. ఇప్పుడు 9 to 9 అదే నేను చెప్పింది. ఇంప్లిమెంట్ చేయించుకోలేకపోయామంటే నేను బలవంతంగా ఎవరన్నా కొట్టో చేయించలేను కదా. ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు, మీరు కొత్త వాళ్ళతో చేయించుకోవచ్చు. నేను కొత్త వాళ్ళని పెట్టుకుంటే 5 నిమిషాల్లో అందరు పరిగెత్తుకొని వస్తారు. 5 నిమిషాల్లో అంబాజీపేట అనే సినిమా నేను చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి 100 మందిని నేను తీసుకొని అమలాపురం వెళ్ళి షూటింగ్ చేస్తున్నాను. అక్కడ ఎవరో ఒక పర్సన్ లోకల్లో కార్పెంటర్, అది ఇక్కడ కార్పెంటర్ రాలేదు టైంకి అని లోకల్లో కార్పెంటర్ని నేను పెట్టుకుంటే హైదరాబాద్ నుంచి పని కట్టుకొని అక్కడికి వచ్చి కూర్చొని బెదిరించి అక్కడ పని ఆపిచ్చారండి. షూటింగ్ అక్కడ ఒక 1 డే అక్కడ షూటింగ్ ఆగిపోతే 100 మందికి ఉన్నారు. 100 మందికి మళ్ళీ నేను నెక్స్ట్ డే ఖాళీగా ఉన్న వేజెస్ ఇవ్వాలి. అది మా పెయిన్. మేము ఇన్సిడెంట్స్ ఆధారంగానే మాట్లాడుతున్నాం, ఊరికే అంటే వేగ్గా ఏం చెప్పట్లేదు. ఇది మా ప్రాక్టికల్ పొజిషన్. 100% తీసుకొస్తామండి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ఇష్యూ. ఇది కొత్తగా ఇవాళ స్ట్రైక్ అనేది ఒక స్పేస్ క్రియేట్ చేసింది మాట్లాడడానికి. బట్ ఈ స్ట్రైక్ అనే స్పేస్ లేకపోతే మేమేమి ఇలానే సరే అందరం చచ్చిపోయినా పర్లేదు కానీ ఏదో అందరినీ అదే దీపంలాగా వెలిగించిపోయేంత పెద్ద మనసు అయితే లేదు. ఇది వాస్తవంగా ఉన్న ప్రాబ్లం. ఈ స్పేస్ వచ్చింది కాబట్టి అన్నీ ఒకేసారి సమ్అప్ చేసి మాట్లాడుతున్నాం. అండ్ ఫర్దర్గా అయినా బెటర్ సొల్యూషన్తో వెళ్ళాలనేది ఉద్దేశం. మరి ఇప్పుడు ఛాంబర్ ఒప్పుకున్నట్లు ఇది పొద్దున ఫెడరేషన్ మీరు చెప్తున్నది ఫెడరేషన్ అవుతుందంటున్నారు. మాకు రెండు వేరు కదా. 2022 అగ్రిమెంట్లో మీకు కాపీ ఇస్తామండి. ఎవరైనా సరే యూనియన్ ఆర్ నాన్ యూనియన్ మెంబర్స్తో ప్రొడ్యూసర్కి వాళ్ళకి నచ్చిన వాళ్ళతో పని చేసుకునే హక్కు ఉందనేది 2022లోనే ఆల్రెడీ సైన్ చేసిన డాక్యుమెంట్. మా అసమర్థత, మీ నుంచి ప్రోత్సాహం లేకపోవటం, ఇవన్నీ అందరికీ తెలియకపోవటం. అందుకే లేదు ఇవన్నీ అందరికీ తెలియాలి కదా, ఎవరికి తెలియట్లా. అందుకనే ఈరోజు ఈ ప్రెస్ మీట్. అది వేరే టాపిక్ అండి. అది కలిసింది మొన్న తెలంగాణ సీఎంని వాళ్ళందరినీ కలిశారు కదా. ఆంధ్రప్రదేశ్ సీఎం సిబిఎన్ గారిని వాళ్ళని కలవాలనే ఉద్దేశంతో ఆ అపాయింట్మెంట్కి వెళ్ళారు తప్ప దానికి దీనికి సంబంధం లేదండి. చెప్పండి. వాళ్ళు ఎప్పుడో తగ్గించారండి. మీరు అనే పెద్ద హీరోలందరూ కూడా డాలే మీరు ఎలా ఫ్లెక్సిబుల్గా ఉంటే మనం ఇది చేద్దామని తప్పితే మన సోషల్ మీడియాలో పెట్టుకునే కమెంట్స్కి ఇదే తప్ప ఆ పెద్ద హీరోలు ఎవ్వరో కూడా మాకింతే ఇవ్వాలి, మేము ఇంతకు పోతే రాము, రేపు షూటింగ్ క్యాన్సిల్ అని ఎవరు అనలేదండి. నువ్వు బాగుండు రోజు మనం ఏంటో చూసుకుందాం అనే తప్ప ఏ పెద్ద హీరో కూడా మన సినిమాని ఎలాగ ప్యాన్ ఇండియా తీసుకెళ్దాం, ప్యాన్ వరల్డ్ తీసుకెళ్దాం అని చూస్తున్నారు తప్ప నాకెంతో పోతే నేను రాను, ఆని కూడా రానివ్వను అనే దీంట్లో ఏ పెద్ద హీరో కూడా లేదండి. ఆ మిస్కన్సెప్షన్ అనేది మీడియాలో వెళ్తుంది కాబట్టి ఈరోజు, ఎందుకంటే మీరు హీరోలకు అంత ఇచ్చేస్తున్నారు, హీరోలు ఎవరు ఇచ్చేయట్లేదండి. వాళ్ళందరూ తెలియదు అడుక్కున్నాం సార్ మా పొజిషన్ ఓకే డన్ అంటున్నారే తప్ప ఎవరో కూడా ఇది అవ్వబోతే రేపు బంద్ అని ఏ హీరో అన్నా చెప్పాడండి.